యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు లైక్ ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో, రీసెంట్ బీటెక్ గ్రాడ్యుయేట్స్, ఫ్రెషర్స్ ఉంటారో, ఎవరైతే ఫ్రెషర్స్ వాళ్ళు ఎలా ఐటీ జాబ్స్కి అప్లై చేసుకోవాలి, ఒక యూనిక్ వే అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెషర్స్కి ఒక యూనిక్ వే ఆఫ్ అప్లయింగ్ ఐటీ జాబ్స్ యూజింగ్ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ యూజ్ చేసి ఒక యూనిక్ వేలో ఐటీ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి ఫ్రెషర్స్ అనేది అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నార్మల్గా ఇది ఫ్రెషర్స్కనే కాదు ఫ్రెండ్స్. ఈ ట్రిక్ అనేది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా అయితే యూజ్ అవుతుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు కూడా ఈ ట్రిక్ యూనిక్ వే ఆఫ్ అప్లయింగ్ ఐటీ జాబ్స్ యూజింగ్ లింక్డ్ఇన్ అనేది అయితే యూజ్ అవుతుంది. ఇది ఒక యూనిక్ వే ఫ్రెండ్స్. లింక్డ్ఇన్లో నాకు తెలిసి ఇంత ముందుకైతే మీకు ఎవరైతే ఇదైతే చెప్పి ఉండరు. ఫ్రెండ్స్, మనకు చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు చాలా మంది అయితే ఫ్రెషర్స్కి అయితే ఐటీ జాబ్స్కి అయితే చాలా డిమాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు బయట చూసుకోవచ్చు, చాలా కాంపిటీషన్ అయితే ఉంది ఐటీ జాబ్స్కి. మనం చాలామంది ఏంటంటే ఫ్రెషర్స్ తెలియక నౌకరీలో, ఇండీడ్లో, లైక్ లింక్డ్ఇన్లో, లైక్ హెచ్ఆర్ పోస్ట్ అవి పెడితే ఏంటంటే అప్లై చేస్తుంటారు. అలా అప్లై చేయడం వల్ల అయితే మీకైతే లైక్ రెస్పాన్స్ అనేది అయితే ఈజీగా రాదు. ఏదో కొన్ని ఛాన్సెస్లో మాత్రమే అయితే మీకైతే రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది అయితే మీలాగానే అయితే అప్లై చేస్తారు. చాలా అప్లికేషన్స్ అయితే వాళ్ళకి వస్తాయి. అందులో మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడం అయితే చాలా కష్టం ఫ్రెండ్స్. ఈ లింక్డ్ఇన్ మీరు ఇలా రొటీన్ వేలో కాకుండా ఇప్పుడు నేను ఏంటంటే మీకు ఒక యూనిక్ వే అయితే చూపిస్తా ఫ్రెండ్స్. లింక్డ్ఇన్ని యూజ్ చేసుకొని ఎలా ఐటీ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తా ఫ్రెండ్స్. ఇలా అప్లై చేయడం వల్ల అయితే మీకైతే చాలా ఛాయిసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెషర్స్కి ఈజీగా అయితే జాబ్ వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికోసం అయితే నేనైతే ముందుగా అయితే నా ల్యాప్టాప్లో అయితే లింక్డ్ఇన్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, నేనైతే లింక్డ్ఇన్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ లింక్డ్ఇన్ ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరైతే జాబ్స్ మీరు ఏ పర్టికులర్ రోల్ మీద అయితే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో అదైతే ఇక్కడ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే జావా డెవలపర్, రియాక్ట్ జేఎస్ డెవలపర్, వెబ్ డెవలపర్, ఈ జాబ్ రూల్స్ అయితే నేనైతే సెర్చ్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సింపుల్గా ఫ్రెండ్స్ ఇక్కడ నేను జావా డెవలపర్ అయితే టైప్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను జావా డెవలపర్ అని టైప్ చేశాక ఇక్కడ జాబ్స్ దగ్గర వచ్చేసి ఏంటంటే నేను పీపుల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. సింపుల్గా నేనైతే పీపుల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ లొకేషన్ వచ్చేసి తెలంగాణ, ఇండియా అండ్ హైదరాబాద్, ఇండియా. అంటే నాకు ఈ పర్టికులర్ లొకేషన్ అయితే జాబ్ అవ్వాలి ఫ్రెండ్స్. అందుకోసం నేనైతే ఈ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షో రిజల్ట్ అయితే ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కరెంట్ కంపెనీ దగ్గర ఇదైతే లీవ్ చేసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకైతే పీపుల్ అయితే వచ్చేసారు. వీళ్ళు వచ్చేసి ఏంటంటే మనకు జావా డెవలపర్గా అయితే వర్క్ చేస్తున్న వాళ్ళు. ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్. నేను ఇన్ఫోసిస్లో వచ్చేసి ఏంటంటే జావా డెవలపర్ అంట. మనం ఇతను చూద్దాం ఫ్రెండ్స్. ఫాస్ట్ జావా డెవలపర్ అట్ ట్రైనీ ఇండియా ఈగల్. నేనైతే సింపుల్గా అయితే నేనైతే ఈ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ ప్రొఫైల్ని ఓపెన్ చేశాక ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఈయన ఏంటంటే పాస్ట్లో వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ ట్రైనీ అని ఉంది ఫ్రెండ్స్. లైక్ ఇక్కడ జావా డెవలపర్ అని పెట్టాడు. సింపుల్గా ఇక్కడ కంపెనీ నేమ్ ఉంది, ఇండియన్ ఈగల్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉంది. సింపుల్గా నేనైతే ఈ కంపెనీని అయితే క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కంపెనీని క్లిక్ చేసి మీరు ఇక్కడ నార్మల్గా ఇక్కడ పీపుల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీకు ఇక్కడ హెచ్ఆర్ అని కూడా కనిపిస్తుంది. హెచ్ఆర్ రిక్రూటర్ అని చెప్పేసి మీరు చూస్తే ఇక్కడ మీకు హెచ్ఆర్ రిక్రూటర్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ప్రియాంక హెచ్ఆర్ రిక్రూటర్ అని కంపల్సరీ అయితే ఏ కంపెనీలో అయినా కానీ హెచ్ఆర్ రిక్రూటర్ అనే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. సింపుల్గా అయితే వాళ్ళ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ ప్రొఫైల్ ఓపెన్ చేశాక ఈమెయితే కనెక్ట్ అయ్యి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి
ఫాలో కూడా చేసి సో సింపుల్గా ఫ్రెండ్స్ మీ పోస్ట్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏమైతే ఒక పోస్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ పోస్ట్లో లైక్ ఏదో సమ్ జాబ్స్ గురించి అయితే ఈమెయితే పెట్టారు ఫ్రెండ్స్. సో ప్రజెంట్ నేను వచ్చేసి ఏంటంటే జావా డెవలపర్ జాబ్స్ సెర్చ్ చేస్తుంది కాబట్టి సో ఫ్రెండ్స్ నేనైతే సింపుల్గా సో ఈమె మెయిల్ ఐడి అయితే కాపీ చేస్తాను ఫ్రెండ్స్. సో రిక్రూటర్ మెయిల్ ఐడి అయితే కాపీ చేసేసి సో సింపుల్గా నా జీమెయిల్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నా జీమెయిల్ అనేది అయితే ఓపెన్ చేశాక సో సింపుల్గా నేనైతే ఒక మెయిల్ అయితే సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేము సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ కాపీ చేస్తాను మెయిల్ ఐడి. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే నేను జావా డెవలపర్ సో నేను జాబ్ కోసం అయితే చూస్తున్నాను కాబట్టి సో ఆ రోల్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను జావా డెవలపర్ అని ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నా రెజ్యూమ్ సో రెజ్యూమ్ అనేది అయితే నేను అయితే అటాచ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో అందుకోసం ఇక్కడ డౌన్లోడ్స్కిలోకి వెళ్ళి సో ఇక్కడైతే నేనైతే రెజ్యూమ్ అయితే అటాచ్ చేశాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సింపుల్గా ఒక మెయిల్ అనేది అయితే పెడతా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నార్మల్గా సో మీకు మెయిల్ ఎలా పెట్టాలి హెచ్ఆర్ రిక్రూటర్స్కి సో హెచ్ఆర్స్కి రిక్రూటర్స్కి అని మీరు చాట్‌జీపీటీలో అయినా లైక్ గూగుల్లో అయినా సెర్చ్ చేస్తే సో మీకైతే టెంప్లెట్ అయితే వస్తుంది. సో అలా టెంప్లెట్ అయితే ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ అయితే నేను పేస్ట్ చేసాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే నా ఆల్రెడీ నేనైతే ఒక సింపుల్ ఒక శాంపుల్ టెంప్లెట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో హెచ్ఆర్కి సో ఇక్కడ మ్యాటర్ అనేది రాసి సో నేనైతే టెంప్లెట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో అండ్ సో నేను ఇంటర్న్షిప్ అయితే చేసా. సో అక్కడ నా గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ప్లస్ నా స్కిల్స్ సో ఇక్కడ అవన్నీ అయితే మెన్షన్ చేసా. కింద రిగార్డ్స్ అని చెప్పి నా కాంటాక్ట్ డీటెయిల్స్ సో ఇవన్నీ అయితే మెన్షన్ చేసా ఫ్రెండ్స్. క్లారిటీగా నేను ఏ ఇయర్ పాస్ అవుట్ అని సో ఏంటని సో అన్నీ మెన్షన్ చేసి అయితే సో ఇప్పుడు నెక్స్ట్ మీరు కూడా లైన్ అయితే చాట్‌జీపీటీలో మీకు సెర్చ్ చేసినా కానీ సో మీకైతే టెంప్లెట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో హెచ్ఆర్ మెయిల్ టెంప్లెట్స్ ఫర్ జాబ్ అది అని సో మీకు టైప్ చేసే టెంప్లెట్లు అనేవి వస్తాయి. సో మీరు ఇలా అయితే ఇక్కడ మీకు మ్యాటర్ అనేది అయితే ఇక్కడ పేస్ట్ చేసి సో సింపుల్గా అయితే ఇక్కడ సెండ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే సో ఆ హెచ్ఆర్ రిక్రూటర్కి అయితే సో మెయిల్ అయితే సెండ్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మనకైతే మెయిల్ అయితే సెండ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇది ఒక వే ఫ్రెండ్స్ అప్లై చేయడానికి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వే ఏంటంటే మనకు ఫ్రెండ్స్ సింపుల్గా నెక్స్ట్ వే ఏంటంటే మనకు సో ఏదైతే మనం కంపెనీ ఉందో సో ఏదైతే మనం జావా డెవలపర్ అని చూసి సో ఏదైతే కంపెనీ ఉందో సో ఈ కంపెనీని వచ్చేసి ఏంటంటే సింపుల్గా ఈ కంపెనీ వెబ్సైట్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ వెబ్సైట్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. సో బట్ ఏదో లైక్ ఇష్యూ ఉంది. సో ఈ కంపెనీ అయితే ఓపెన్ అయితే అవ్వట్లేదు. సో ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకోటి అయితే చూసుకున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఇప్పుడు రియాక్ట్ జేఎస్ సో రియాక్ట్ జేఎస్ డెవలపర్ అయితే టైప్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ రియాక్ట్ జేఎస్ డెవలపర్ అని టైప్ చేశాక సో ఇక్కడ పీపుల్ సెలెక్ట్ చేసుకొని సో సింపుల్గా సో ఇక్కడ లొకేషన్స్ వచ్చేసి సో తెలంగాణ ఇండియా హైదరాబాద్ చూస్ చేసుకొని సో ఇక్కడ సో అంతే ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు కరెంట్ రియాక్ట్ డెవలపర్ అట్ వెబిల్ యాప్స్ సో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. సో ఇక్కడ సమ్మరీ యాంగులర్ అని ఉంది విత్ 3 years. సో ఇతనైతే ప్రొఫైల్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇతను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడని సో ఇక్కడ రే బిజినెస్ టెక్నాలజీస్ అయితే ఒక కంపెనీ ఉంది ఫ్రెండ్స్. సో దీనిలో అయితే రియాక్ట్ జేఎస్ డెవలపర్ లాగా అయితే వర్క్ చేస్తున్నాడు. సో ఇతను బ్యాక్ వచ్చేస్తున్నా. సో అది ఎందుకో నాకైతే సాఫ్ట్వేర్ కంపెనీ లాగా అయితే అనిపించట్లేదు. సో ఇక్కడ ఇంకో ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇతను రియాక్ట్ జేఎస్ డెవలపర్ లాగా సో ఈ వెబిల్ యాప్స్ ఇండియా అయితే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. సో సింపుల్గా నేనైతే ఈ కంపెనీ పేజ్ అయితే ఓపెన్ చేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ వే ఫ్రెండ్స్ సెకండ్ వే ఆఫ్ అప్లయింగ్ జాబ్స్. సో ఇక్కడ సింపుల్గా విజిట్ వెబ్సైట్ అనేది అయితే నేను టైప్ చేస్తాను. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకైతే సో వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. సో ఫ్రెండ్స్ సింపుల్గా ఇక్కడ కెరియర్స్ పేజ్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. సో ఈ కెరియర్ పేజెస్లో ఏంటంటే కంపెనీలో ఉన్న లేటెస్ట్ కరెంట్ ఓపెనింగ్స్ గురించి అయితే వాళ్ళైతే ఇక్కడ పెడతారు. సో కెరియర్స్ ఇన్ డిజైన్ కెరియర్స్ ఇన్ డెవలప్మెంట్. సో మనం డెవలప్మెంట్ కదా సో సింపుల్గా అయితే డెవలప్మెంట్ అయితే క్లిక్ చేస్తా. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. సో ఈ కంపెనీలో వచ్చేసి ఏంటంటే యూఎక్స్ డిజైనర్ సో సీనియర్ నోట్ జేఎస్ సో వీటికైతే ఓపెన్ పొజిషన్స్ అయితే ఉన్నాయి.
సో ఇలా మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా సో ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి సీనియర్ డెవలప్మెంట్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ వాళ్ళైతే మరి లైక్ మెయిల్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఇలా ఈ జాబ్కి అప్లై చేయాలని సో ఒకసారి సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో నేను సింపుల్గా ఒకసారి కాంటాక్ట్ సో అబౌట్ ఉంది కదా, సో ఇక్కడ కాంటాక్ట్స్ డీటెయిల్స్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ మెయిల్ ఉంది ఫ్రెండ్స్. సో సింపుల్గా మీరైతే ఈ మెయిల్కి అయితే మెయిల్ అయితే పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఆర్ ఎల్స్ లేకపోతే ఇక్కడ నెంబర్ కూడా అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. సో ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో వ్యూ కెరియర్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఆల్ కెరియర్స్ అనేది ఇక్కడ ఇచ్చారు, బట్ లైక్ ఇక్కడ నుండి అయితే లైక్ మెసేజ్ సో వాళ్ళకైతే లీవ్ యూ మెసేజ్ అన్నారు కదా, సో ఇక్కడ నుండి అయితే మెసేజ్ అయితే చేయొచ్చు. రీల్స్ ఫ్రెండ్స్ మనం లింక్డ్ఇన్ లైక్ మళ్ళీ రిక్రూటర్ని లైక్ లింక్డ్ఇన్లోనే మనమైతే సో రిక్రూటర్ని అయితే మళ్ళీ మనం మెసేజ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నాక సో సింపుల్గా సో ఇక్కడ వచ్చేసి రిక్రూటర్ సో ఇక్కడ చూడవచ్చు హెచ్ఆర్ అసోసియేట్ మేనేజర్ అని. సో సింపుల్గా అయితే ఈ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ లైక్ సో మెయిల్ అయితే ఏమైతే ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఒకవేళ మెయిల్ అయితే ఉంటేనైతే సో మీరు సేమ్ సో ఇంతకుముందు లాగానే సో మెయిల్ అయితే చేసి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా అయితే మీరైతే సో ఇది ఒక యూనిక్ వే ఫ్రెండ్స్. సో ఇలా అయితే మీరైతే జాబ్స్కి అప్లై చేస్తే సో మీకైతే మ్యాక్సిమం రెస్పాండ్ వచ్చి అయితే ఛాయిసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలా అయితే మీకు డిజైర్ లొకేషన్ అయితే సో డిజైర్ రోల్ అయితే సెర్చ్ చేసి ఆ కంపెనీలోకి వెళ్ళి సో హెచ్ఆర్కి మెయిల్ చేయడం, లేదా కంపెనీ వెబ్సైట్ నుండి సో కెరియర్ పేజ్లోకి వెళ్ళి అక్కడ నుండి హెచ్ఆర్కి మెయిల్ చేయడం, లేదా వాళ్ళ నెంబర్ ఉంటే వెబ్సైట్లో సో వెబ్సైట్లో వాట్సాప్లో లైక్ టెక్స్ట్ పెట్టి సో రెజ్యూమ్ సెండ్ చేయడం. సో ఇలా మీకైతే చేసినట్లయితే ఫ్రెండ్స్ సో ఈజీగా అయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రెస్పాండ్ లైక్ ఇద్దరు మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సో రెస్పాండ్ అయితే మీకైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ more useful and related videos. Thanks for watching.